ఎందుకు అంటూ ఆ సంస్థ తెలంగాణకు చెందిన ప్రీమియర్ ఎనర్జీస్కి సంబంధించింది ఒకటి. మరోవైపు సరిపడా నిధులు ఉన్న పనుల్లో జాప్యం ఎందుకు, అడవి తల్లిబాటు నిర్వహణలో అలసత్వం విడాలి, జలజీవన్ పనులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తా, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అడవి తల్లిబాట పనుల నిర్వహణలో అలసత్వం వద్దని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఉద్దేశించి అన్నారు. నిధులు అందుబాటులో ఉన్న పనులు ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం జన్మన్ ఉపాధి హామీ పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ సాయంతో కలిపి మొత్తం 1158 కోట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. 761 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 662 రహదారి పనులకు సంబంధించినటువంటి విషయం మీద మాట్లాడారు. లేకపోతే గూగుల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ టికెట్ బుకింగ్ విజయవాడ హైదరాబాద్ రూట్లో ప్రయోగం విజయవంతం. వచ్చే వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లో మొదలు. గూగుల్ మ్యాప్స్లో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సెట్ చేస్తే ఆ రూట్లో తిరిగి ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సులు వెళ్ళాలని చూపించి దాని ద్వారా టికెట్ బుక్ చేసుకునే అవకాశం అందుబాటులో రాబోతుంది. ఈ మేరకు ఏపీఎస్ఆర్టీసీ పలు వివరాలను గూగుల్కి అందజేసింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్టాండ్లోని కౌంటర్లు, ఏజెంట్లు, సంస్థ వెబ్సైట్, యాప్లో టికెట్ రిజర్వేషన్ సదుపాయం ఉంది. ఇప్పుడు కొత్తగా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా బుకింగ్ అవకాశం కల్పించబోతున్నారు. గూగుల్ మ్యాప్స్లో విజయవాడ నుంచి విశాఖపట్నం అని టైప్ చేస్తే వీటి మధ్య దూరం ఎంత, బైకు, కారు, బస్సు ఇట్లాంటివన్నీ వస్తాయి. అప్పుడు బస్సుకు కనుక మనం చూస్ చేసుకుంటే ఆర్టీసీకి సంబంధించినటువంటివి వస్తాయి అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే